లైట్ రా. ఎరా గణేష్, బాగా బిజీ అయినట్టున్నావు. ఏముందిలేరా, ఎవరో కొత్త ఫిగర్ పడి ఉంటుంది మనోడికి. ఎరా నాదేముంది, మామూలే కదరా. మీ విషయాలు ఏంటి చెప్పండి. మాదే ఉందిలే, ఇల్లు ఆఫీసు, అప్పుడప్పుడు కాఫీ డేలో కూర్చొని కాఫీ తాగుతుంటాం. నీలాగా అమ్మాయిలతో ఎంజాయ్మెంట్కి మేము చాలా దూరం రా బాబు. నువ్వా అమ్మాయిలకి దూరమా? పట్టలేదని చెప్పు. మళ్ళీ రే బాబు, అసలు అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పరా. ఒక్కరు కూడా పట్టలే. రేయ్, అమ్మాయిలు 3 కేటగిరీలు రా. ఒకటి ఆర్డినరీ, వీళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. వీళ్ళకి ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ, రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటారు. వీళ్ళని చాలా సిన్సియర్గా ట్రై చేయాలి. రోజుల తరబడి బ్రతిమాలాలి, నెలల తరబడి వెయిట్ చేయాలి, సంవత్సరాల తరబడి ప్రేమించాలి. వీళ్ళకి లాంగ్ టైం లవ్వే కావాలి. వీళ్ళని పడేయాలంటే మనకి ఏదో ఆటలో టాలెంట్ ఉండాలి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని వాళ్ళని నమ్మించాలి. వీళ్ళు పట్టడం కష్టం, కానీ వన్స్ పడితే ఇక రిమోట్ మన చేతిలో ఉంటుంది. నవ్వుతూ ఓ మాట, పొగుడుతూ ఓ పువ్వు, ప్రేమతో ఓ చూపు, అప్పుడప్పుడో సినిమా, ఎప్పుడో గిఫ్ట్. వీళ్ళతో షాపింగ్ కూడా చాలా ఈజీ. 4 హెయిర్ బ్యాండ్లు, 2 స్టిక్కర్లు, మ్యాక్సిమం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ. వీళ్ళు పట్టడం ఎంత కష్టమో వీళ్ళని వదిలించుకోవడం కూడా అంతే కష్టం. కన్నీళ్ళతో కబుర్లు, రక్తాలతో లెటర్లు, అబ్బాబ్బా ఇలా చాలా ఉంటాయి. ఇక నెంబర్ 2 ఎక్స్ప్రెస్. ఈ కేటగిరీ అమ్మాయిలు మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్. వీళ్ళని పడేయాలంటే మనకు మినిమం క్లాస్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మస్ట్. ఏదేమైనా మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోవాలి. వీళ్ళకి ప్రతి దాంట్లో కంపారిజనే. ఆఖరికి బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా. వీళ్ళు బాయ్ ఫ్రెండ్ ని లైఫ్ లాంగ్ వదిలిపెట్టలేనట్టుగా ఉంటారు, కానీ మనకన్నా ఎవరైనా బెటర్ గా దొరికితే బాయ్ అంటారు. వీళ్ళలో కొంతమంది చాలా సిన్సియర్ గా లవ్ చేయాలనుకుంటారు, కానీ కళ్ళ ముందు కనిపించే కలర్ఫుల్ ఫ్యూచర్ ముందు లవ్ అనేది చాలా చిన్న విషయం. ఇక నెంబర్ 3 మెట్రో. ఈ కేటగిరీ అమ్మాయిలందరూ హై క్లాస్ అండ్ హైఫై. వీళ్ళని పడాలంటే మినిమం కార్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండాలి. వీళ్ళలో చాలా మంది మనకి ఫ్రెండ్స్ వల్ల పరిచయం అవుతుంటారు. ఫ్రెండ్కి ఫ్రెండ్, ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్, అలాగా. కొంతమంది పార్టీల్లోనూ పబ్ డాన్స్ల మీద ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, కానీ పొద్దున హ్యాంగ్ ఓవర్ దిగే టైంకి మనల్ని మర్చిపోతారు. వీళ్ళలో చాలా మంది సిన్సియర్గా లవ్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ కేటగిరీ, వాళ్ళ లెవెల్ తగ్గ వాళ్ళనే వెతుక్కుంటారు. వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. ప్రతిరోజు పార్టీ, ఎవ్రీ సెకండ్ మెసేజింగ్, ఆన్లైన్ డేటింగ్, కాస్ట్లీ గిఫ్ట్లని రోజు మనల్ని మనం అప్డేట్ చేస్తూ వాళ్ళతో అప్డేట్లో ఉండకపోతే కొత్త పార్ట్నర్ యాడ్ అయిపోతాడు. వీళ్ళని వదిలించుకోవడమా అన్నిటికంటే ఈజీ. బ్రేకప్ అని చెప్పి జస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 2 పెగ్లేసి పడుకుంటే పొద్దునకల్లా మ్యాటర్ సాల్వ్. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ గణేష్ గాడి థియరీ. అమ్మాయి ఏ జోనరో తెలుసుకుంటా, అర్థం చేసుకుంటా, ఎలా పడేయాలో ప్లాన్ వేసుకుంటా, చాలా ఫాస్ట్గా మ్యాటర్. ఒరే గణేష్, నీ థియరీ ఫాలో అయిపో. ఒక అమ్మాయిని పడేస్తా, అది ఏ కేటగిరీ తెలుసుకుంటా, అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా. అలా కాదురా, మాటలు లేవు. ఒకసారి నేను మాట్లాడలేవు. అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా? నో. అరే అదో పెద్ద బాబు. చాలే, మాకు మెట్రో దొరకకపోతే ఏంటి. ఓకే గైస్, ఈ ఫన్ మనం సాయంత్రం కాడి నుంచి చేద్దాం. ఒరే గణేష్, సాయంత్రం కంపెనీ పార్టీ వచ్చేయ్, తాగి పడిపోదాం. ఓకే బాయ్. ఓకే. మన కంపెనీకి అవార్డు వచ్చిన సందర్భంగా మీ అందరి ఎంజాయ్మెంట్ కోసం ఈ గెట్ టుగెదర్. అవార్డు అనేది చాలా చిన్న రీజన్. ఈ అకేషన్తోనైనా మీ అందరినీ ఒకసారి కలుసుకోవాలనుకున్నా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఓ ఆశయంతో నా కెరియర్ స్టార్ట్ చేశా. ఇప్పుడు ఇలా ఈ డాన్స్ మీద ఉన్నా. ఇంకా ఎంతసేపు రా బాబు, మందు పోస్తారన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాట్ కన్నా? వాటర్ సార్. మరి అదెప్పుడు? అది మీటింగ్ అయ్యాక సార్. మీటింగ్? నాకు వాటర్ పడుతూ వాట్కా బెటర్. మీరందరూ ఎదగాలి, మీ వల్ల వేల కుటుంబాలు బతకాలి అనే టార్గెట్ మాత్రం పెట్టుకోండి. ప్రతిదానికి అడ్డదారులుంటాయి, కానీ విజయానికి మాత్రం ఉండవు. ఓర్పు నేర్పు అనే ఈ రెండే మీకు విజయాన్ని అందిస్తాయి. ఈ అవార్డ్స్ రివార్డ్స్ నాకేం కొత్త కాదు. అయినా ఈ సక్సెస్ నా ఒక్కడిదే కాదు, మనందరిది.
పని చేస్తూ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తూ పని చేయండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు వన్ అండ్ ఆల్. లెట్ us సెలబ్రేట్ ద పార్టీ. ఏంట్రా లవ్వా? నాకు లవ్తో ఎప్పుడు అంత అటాచ్మెంట్ లేదురా. రే గణేష్, రే గణేష్ లేవరా, రే గణేష్ లేక. ఏంట్రా వీకెండ్ రా. వీకెండ్ అయితే? వీకెండ్ అయితేనా? సిటీ అంతా చూడరా, కిటకిటకిట్లా ఆడిపోతుంది. చిన్నపిల్లలంతా ఆటలతో బిజీ, ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ, అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ, గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా? లేవరా బాబు. నస పెట్టకరా. నస కాదురా, సినిమా. సినిమానా? మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, లే వెళ్దాం. నేను రా, నన్ను వదిలే. మంచి కలరింగ్ ఉంది రే. కలరింగ్? మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దిండిచి కొడితే కలరింగ్ అంటే కానీ రాడు. రే చూసిన చాలే కానీ పద. అప్పుడప్పుడు కళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వాలరా, అప్పుడే ఐస్ రిఫ్రెష్ అవుతాయి. రిఫ్రెష్ ఇంకేమైనా? షో టైం అవుతుంది, రారా. ఏయ్ నువ్వు వెళ్ళరా, అమ్మాయి రా. నువ్వు మారా ఇంకా. రే ప్రపంచంలో అందరూ మర్చిపోవడానికి మందు తాగుతారు, నువ్వేంటి మందు తాగుతూ ఏదో గుర్తెచ్చుకుంటున్నావు? ఏం లేదురా. ఏం లేదేంట్రా, కథలు చెప్తాడు. మందు ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అది
మనం ఈ పార్టీలోనూ నిన్న థియేటర్లో కనిపించి మాయమైపోయింది కదా ఆ అమ్మాయి గురించి. అలా కనిపించి మాయమైపోయే అమ్మాయిలు ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అంటారు. వాళ్ళ గురించి ఆలోచించుకు, ముందు ఈ ప్రోగ్రామ్ గురించి ఆలోచించు. ఆ అమ్మాయి యాడ్ ఫిల్మ్ లాంటిది కాదురా, మైండ్ రొమాంటిక్ ఫిల్మ్ లాంటిది. నీకు ఓటింగ్కి ఎక్కేసిందే? అసలు ఆ అమ్మాయి గురించి నీకు ఏం తెలుసురా? ఓ స్టేట్మెంట్లు ఇస్తున్నా. ఏం తెలియాలరా? అమ్మాయి పేరు సంధ్యా చాటర్జీ, ఏజ్ 22, పుట్టింది పెరిగింది కలకత్తాలో. అమ్మ గీతా చాటర్జీ, నాన్న వీరేందర్ చాటర్జీ. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. వాళ్ళ వన్ అండ్ ఓన్లీ డాటర్ సంధ్య. తను కలకట్టాలో బీటెక్ చదువుకుంది. ప్రస్తుతం కరెస్పాండెన్స్ లో బిట్స్ పిలానీలో మాస్టర్ డిగ్రీ చేస్తూ మీ కంపెనీలో జాబ్ చేస్తుంది. తను ఖాళీగా ఉన్నోడు పాటలు వింటుంది, ఇంకా ఖాళీగా ఉన్నోడు పుస్తకాలు చదువుతుంది. నెలకోసారి సిటీ అవుట్స్కర్ట్స్ లో అక్షర ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడం అంటే తనకు చాలా చాలా ఇష్టం. సంధ్య కోపం తక్కువ, ఓపిక ఎక్కువ, కుక్కలన పూలన చాలా మక్కువ. తనకు టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ లో ఉన్న రూపా అనే అమ్మాయితో మధురనగర్ డి బ్లాక్ రూమ్ నెంబర్ 138 కస్తూర్బా హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న కార్నర్ రూమ్ లో ఉంటుంది. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోద్దా? ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావురా బాబు? రీసెర్చ్ థియరీ ఎప్పుడో అయిపోయింది. రేపటి నుంచి ఓన్లీ ప్రాక్టికల్స్. కంటి చూపుతో కబిట్ చేసేస్తాం. నెక్స్ట్ వీక్ నుంచి నాకు నైట్ షిఫ్ట్. నాకు అదే పడచ్చు, కలిసి వెళ్ళొచ్చు. హాయ్ శ్రీ. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కలుద్దాం. Sure. ఓకే, బాయ్. ఎందుకొచ్చావు? ఎప్పుడొచ్చావని అడుగుతావు అనుకున్నానమ్మా. మొన్నే కదా డబ్బు పంపించాను, మళ్ళీ ఏంటి? నేను వచ్చింది డబ్బుల కోసం కదమ్మా. 2 రోజులుగా నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏమైందోనని కంగారు పడి వచ్చాను. అయినా కంగారు పడాల్సిన అవసరం ఏంటి? నేనేమైనా చిన్నపిల్లనా? ఆడపిల్లవు కదమ్మా, అందుకే కాస్త కంగారు. నేను సంపాదించే శాలరీలో సగం పైగా మీకే పంపిస్తున్నాను, ఇంకా ఎందుకు కంగారు? అయినా నా బతుకు నన్ను బతకనివ్వరా? కంగారుతో వచ్చావా లేక అనుమానంతో వచ్చావా? ఆహా, అనుమానంతో కదమ్మా, కన్న ప్రేమ. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పెద్దదానివైనా మాకు కూతురివే, చిన్నపిల్లవే. జాగ్రత్తమ్మా. నీ మనసు బాధ పెట్టుంటే క్షమించు. అమ్మ నీ కోసం ఇవి పంపించింది, తీసుకోమ్మా. సర్లే. రూపా, నేను ఈవినింగ్ మీ నాన్నగారు వచ్చేళ్లారు. ఎక్కడికి వెళ్ళాడు? కిందే ఉన్నాడు. రియల్లీ? రాత్రంతా ఇక్కడే వెయిట్ చేశారా? ఆయన ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉన్నానే, వీకెండ్ కదా సరదాగా ఎంజాయ్ చేద్దామని. ఏంటి రూపా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? వాట్స్ రాంగ్ విత్ యూ? మీ పేరెంట్స్ నీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తే ఏంటి నువ్వు ఇలాంటి పనులు? ఆపవే బాబు నీ లెక్చర్. ఇప్పటి వరకు కింద మా నాన్న బుర్ర తిన్నాడు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? లైట్ తీసుకో. డిగ్రీ వరకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, ఆ తర్వాత ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, వాడి రిస్ట్రిక్షన్స్. ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది? మన గురించి మనం ఆలోచించుకునే టైం ఏది? మనకి దొరికే ఈ టైంని కూడా యూజ్ చేసుకోకపోవడం ఫూలిష్నెస్. నీ థియరీ వినడానికి బానే ఉంది, కానీ మన ఫ్యూచర్ అంతా ఇప్పుడున్న టైంతోనే ముడిపడి ఉంటుంది. ఫ్యూచర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అలానే అంటావు, తర్వాత నీకు ఎవడో ఒకడు దొరుకుతాడు.